అందరూ దండం పెట్టుకోండి ఒకసారి. మళ్ళీ చెప్పండి గోవిందా. మంత్ర పుష్పాంజలి సమర్పయామి. భావనయ ప్రదక్షిణస్కారాన్ని సమర్పయామి. అక్షంతరం నీళ్ళు అక్కడ విడిచిపెట్టిన పడవ దగ్గర అనేన మయా పుటేన మాంగళ్య పెట్టేసుకుని సూత్రాలు తీసుకోండి. గోవింద హరి గోవింద 3 విగ్రహాలు కనపడుతుంది. మీరు
బండ జగ్గారావు గారు, అలాగే డిఏ గారు, డివిజనల్ ఇంజనీర్ గారు వైఎస్ సహారావు ఒకసారిగా మరియు ఏం చదువుతాం అలా వేసాను ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు. కూర్చోనాలా కేవలం యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతుందాక. శ్రీ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామి నమః నారీదేవ సకల సహిత కట్టి పదార్థ వేద్యామి గణాయ స్వాహ సమానాయ స్వాహ గణాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ నీలజలగలగ మధ్య పాణి సమర్పయామి హస్తవృక్షాలయామి పాదవృక్షాలయామి శ్రద్ధాచమనీయ సమర్పయామి తాంబూలం తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి వెలిగించండి వాళ్ళ పైకి లేండి ఒక్కసారి అందరూ పైకి లేవండి అమ్మా వామ అఘారే అలా వేసాను అందరూ కూడా పైకి అలా వేసాను సార్ అందరూ చెప్పండి పురస శిరస మనస వచస తథ కర కర్ణాభ్యాం గణనాం పూజ్యతే శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఏ దోష సంతోష పరిహారార్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం శరీర గ్రహపీడ పరిహారార్థం శ్రీ నమస్కారం సమర్పయామి సర్వంగి ధనం పెట్టుకుని మనసులో కోరికలు చేసుకుని ధనం పెట్టుకోండి శాంతి కళ్యాణ మహోత్సవం దేవతాభిషేకం అదేవిధంగా మీద వెంకటేశ్వర స్వామి దారి బాలాజీ గారు శివేంద్రియ మనస్సంకల్ప సిద్ధిరస్తు
జరుగుతుందని చెప్పి ఫస్ట్ వార్త ఇలా దాంట్లో రాలేదు, మన దాంట్లో నుంచి అవునగిరి బాలకి కళ్యాణం అని చెప్పి వచ్చి మొత్తం అమ్మ పేర్లు దాని వరకు చేయలేదు, అవన్నీ చేయలేదు. రెడ్డి గారు పైకి నిలబడండి, మీరు నిలబడి కొట్టండి, మీరు పైకి లేకండి. నువ్వు కింద రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ జిఆర్కే రాంబాబు గారిని, జిఆర్కే ప్రసాద్ గారు రీజనల్ కోఆర్డినేటర్, వీరు 5 జిల్లాలకి వీరు కోఆర్డినేటర్ గారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ గారు శ్రీ కందర్ప హనుమాన్ గారు, ఏజెన్సీ ప్రాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మన దొర పండా జగ్గారావు దొర గారిని వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. అలాగే పవరగిరి క్షేత్రంలో కానీ, గోవింద కళ్యాణములకు కానీ, కళ్యాణ వస్తు కానీ అన్నింటికీ కూడా చేతికి ఎముక లేకుండా అండదండలు అందిస్తూ అన్నదానానికి సహకరిస్తూ ఉన్నటువంటి డివిజనల్ ఇంజనీర్ గారు శ్రీ వై నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎం జనార్దన్ స్వామి గారు శివనాడి జ్యోతిషాలయం అధినేత ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఎం జనార్దన్ స్వామి గారిని వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరపు నుంచి మనం భగవద్గీత కార్యక్రమాలు నిర్వహింపజేసినటువంటి మహాత్ములు యోగి పుంగవులైనటువంటి శ్రీ దయానంద భారతీ స్వామి వారిని వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. చీకట్ల సాండల్ గారిని దయచేసి వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి రావాలండి. ఎన్టీవీ వారు ఇందాక లేరు కాబట్టి కొంచెం అందరినీ దయచేసి ప్లీజ్. మీరు తీస్తే కనుక 3 టీవీలకి ఎడుతుంది, మహా టీవీకి, టీవీ 9కి, వనిత టీవీకి కూడా ఎడుతుంది. దయచేసి. అలాగే మన హెడ్ కానిస్టేబుల్ గారు సుబ్బారావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ నిత్యం కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ రైతు గారు అసలు దానికి దీనికి కూడా పొంతం లేదు. సుబ్బారావు గారు వారిని కూడా వేదిక వేదికన చేసిన కోరుతున్నాం. పత్రికా విలేకరైనటువంటి ఆంధ్రజ్యోతి గురుమూర్తి గారికి, సాక్షి శ్రీనివాస్ గారికి, విజన్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడికి రానటువంటి ఎవరైతే పత్రికలు లేకుంటున్నారో వారికి కూడా మీరు అందిస్తారు కాబట్టి వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత చక్కగా నిర్వహించడానికి మీ అందరి సహాయ సహకారములు అందించినటువంటి ప్రెస్ వారందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ సనాతన హైందవ సాంప్రదాయ
కార్యక్రమాలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి అన్న సంగతి మీ అందరికీ తెలుసు. అందుకోసమే అహర్నిశలు కూడా మనం ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నాం. 4 రోజుల నుంచి కూడా చలిచరంతో ఉన్నప్పటికీ, చెమటలు పడుతున్నప్పటికీ ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావడానికి కారణం ఏమిటంటే మన గోలు వీరి ముందు వినిపించుకుందామని, పునరుద్ధరించేందుకు టీటీడీ వారితో మాట్లాడమని చెప్పేసి ఆ యొక్క కళ్యాణ వస్తుని ఈ ప్రాంతంలోనే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అది వారి ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అంతేకాదు 7 మండలాలే కాకుండా ఏలేశ్వరం మండలం ఇంకా తదితర మండలాల్లో కూడా ఈ యొక్క గోవింద కళ్యాణాలు నిర్వహించిన సందర్భంలో అక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వగైరాలందరూ కూడా మాకు ఇక్కడ కళ్యాణ మండపం అనేది లేదు, వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. దాన్ని ప్రొసీడింగ్ ఆర్డర్స్ గా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ యొక్క ప్రొసీడింగ్ ఆర్డర్స్ కాపీని కూడా సెక్రటరీ గారి చేతికి ఇప్పుడు అందజేస్తున్నాను. 7 మండలాల్లో కూడా ఈ యొక్క గుడి వెంకటేశ్వర స్వామి గుడితో పాటు కళ్యాణ మండపం ఉంటే ఇదో ఇప్పుడు చెట్టు కింద కూర్చునే అవకాశం తప్పించిన వాళ్ళు అవుతారు. ఏ కార్యక్రమం వచ్చినా తమతోటి పెద్దలు ఎవరన్నా వస్తే కనుక తమకు కూడా నీడ కల్పించినట్టు అవుతుందని చెప్పేసి, ఏమైనా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, వివాహాలు జరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ 7 మండలాలది కూడా ఈ కళ్యాణ మండపాలను కూడా దాన్ని టీటీడీ వారి దృష్టిలో కానీ తమ ద్వారా గవర్నమెంట్ ద్వారా కానీ నిర్మింపజేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే కొమ్మిడప్పులు వాయించారో ఈ కొమ్మిడప్పులు వారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో 6-7 గ్రూపులు ఉన్నాయి. ఈ 6-7 గ్రూపుల్ని కూడా బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు వగైరాలు వాటిల్లో కూడా తిరుపతిలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, శ్రీశైలంలో కానీ, అన్నవరంలో కానీ, విజయవాడలో కానీ ఆ బ్రహ్మోత్సవాల్లో అవకాశం కల్పిస్తే ఓ గుప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఇది రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు వారికి ఇక్కడ సన్మానం చేసిన సందర్భంలో, మనం గిరిజన సమ్మేళనం ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చినప్పుడు తప్పనిసరిగా చేస్తా అన్నారు. అది జరగలేదు, దాన్ని జరిపించమని చెప్పేసి పెద్దల ముందు తెలియజేయటం జరుగుతోంది. అంతేకాదు ఇప్పుడు ఈ ఆల్బమ్ పెద్దల చేతికి ఇస్తాను. గుళ్ళున్న వాళ్ళకేమో విగ్రహాలు లేవు, విగ్రహాలు ఉన్న వాళ్ళకేమో పాక. ఈ పాక గుడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటుందో అక్కడ ఫోటోలు పెట్టుకుని చేసుకుంటున్నారు, వాళ్ళు చెట్టు కింద పెట్టుకుని చేస్తున్నారండి. అలాగే రాళ్ళు పెట్టుకుని లవకుశులుగా రామచంద్రుల తర్వాత పరిపాలించినటువంటి లవకుశులు 2 రాళ్ళు ఆకారంలో పూజిస్తున్నారు మన్యమంతా కూడాను. పంట పండిన తర్వాత తొలి పంట లవకుశులు పెడతారు కానీ పళ్ళు రాలిపోయినా కుళ్ళిపోయినా సరే ఒక్కడు కూడా ముట్టుకోడు. అది గిరిజనుల యొక్క పద్ధతి. ఆ యొక్క పప్పుల పండగ ఆ రాళ్ళకి మొక్కుతున్నారు, రాళ్ళకు తీరుస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. గంగాలమ్మ తల్లి జాతర లేకుండా మన్యంలో ఏ కార్యక్రమం జరగదు. ఈ గంగాలమ్మని టీటీడీ